నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి. జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ రెనోవో ఎన్ఐజీఎల్ హాస్పిటల్. గత కొద్ది రోజులుగా మనము వింటూ ఉన్నాము. కొత్త వైరస్ వచ్చింది. ఇది కూడా కోవిడ్ లాగా వ్యాప్తి చెందుతుంది. చాలా భయంకరమైన వైరస్ అది ఇది అని న్యూస్‌లో చూస్తున్నాము. చైనా నుంచి వస్తుంది అని. అసలు ఈ వైరస్ ఏంటి? దాని వ్యాధి లక్షణాలేంటి? మనం దాన్ని ఎలా అరికట్టొచ్చు? దాని ట్రీట్మెంట్ ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మనం వింటున్న ఈ కొత్త వైరస్ పేరు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండి. ఇదొక ఆర్ఎన్ఏ వైరస్. అన్ని వైరస్ లాగానే ఇది కూడా ఒక మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో, ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్‌గా వ్యాధి మనకొచ్చినప్పుడు మనకు మొదటిగా వచ్చే లక్షణాలు కోల్డ్ కానీ, దగ్గు, ఫీవర్, బాడీ పెయిన్స్ ఒళ్ళు నొప్పులు, మెయిన్‌గా శ్వాస తీసుకునే ఇబ్బందులు. ఇవి మనం జనరల్‌గా చూసే వ్యాధి లక్షణాలు. అన్ని లక్షణాలు అందరికీ ఉంటాయా అంటే ఉండవండి. కొంతమందికి ఉంటాయి. కొంతమందికి ఉండవు. సో, మేజర్‌గా ఎక్కువ జ్వరం, ఎక్కువ ఆయాసం, ఎక్కువ దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడే మనం డేంజరస్‌గా పరిగణిస్తాం. నార్మల్‌గా కోల్డ్, కాఫ్ అనేది వస్తుంది, తగ్గిపోతుంది. సో, ఈ వ్యాధి లక్షణాలు ఎన్ని రోజులు చూస్తాం? జనరల్‌గా 3-7 రోజుల మధ్యలో ఈ వ్యాధి అనేది మన బాడీలో ఉంటుంది. ఈ లక్షణాలనేవి చూస్తూ ఉంటాం. ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గిపోతూ ఉంటుంది. ఈ వ్యాధి ఎవరిలో ఎక్కువగా రావచ్చు. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ వ్యాధి సోకే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా 5 సంవత్సరాల చిన్న పిల్లలకి లేదా పెద్దవాళ్ళలో ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, లైక్ థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, ముందు నుంచి కిడ్నీ సమస్య కానీ, లివర్ సమస్య కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, వీళ్ళు కొద్దిగా ఇంకెక్కువగా జాగ్రత్తగా ఉండాలి. సో, ఈ వ్యాధి ఎలా సోకుతుంది? ఇది అన్ని వైరస్ లాగానే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సోకుతుందండి. వ్యాధి ఉన్న పర్సన్ దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, వాళ్ళు మనల్ని ముట్టుకున్నప్పుడు కానీ, వాళ్ళతో మనం చేతులు కలిపినప్పుడు కానీ, ఈ వ్యాధి వాళ్ళ నుంచి మనకి సోకే అవకాశం ఉంటుంది. సో, ఇది మనము సోకకుండా మనం చేయగలిగేదేంటి? అన్నిటికంటే మొదటిది ఇంపార్టెంట్, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం. సో, దానివల్ల మనకి వ్యాధి సోకే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ఆ తర్వాత ఎక్కువగా జనాలున్న ప్రదేశం, జనసంచారాలు ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళకుండా ఉండడం. మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు మన చేతులు, ఫేస్, కాళ్ళు అన్నీ క్లీన్‌గా కడుక్కోవడం. ఇవి మనము చేయాల్సినవి ఇంపార్టెంట్ థింగ్స్. సో, ఇప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ టైమ్ కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది టెన్షన్ పడి, త్వరగా హాస్పిటల్‌కి పరిగెత్తి, భయపడి ఇలా చాలా మనం చూసాం. ఎప్పుడైతే మనకి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో, మనకి ఒకవేళ జ్వరం 103, 104 ఉండడం, దగ్గు విపరీతంగా ఉండడం, లేదా శ్వాస తీసుకునే ఇబ్బందులవ్వడం, ఛాతీలో నొప్పి రావడం, లేదా పెదాలు కానీ, చేతులు కానీ బ్లూ కలర్‌గా మారడం. ఇవి అయినప్పుడు మాత్రమే మనం ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. లేని పక్షాన మనం టెన్షన్ పడి ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మైల్డ్ సింప్టమ్సే చాలా మందికి ఉంటాయండి. అలా మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి, ఆ డాక్టర్‌ని కలిస్తే మీకు ఉన్న లక్షణాల్ని బట్టి వాళ్ళు మెడిసిన్స్ అనేవి ఇస్తారు. సో, ఏం మెడిసిన్స్ ఉంటాయి? మనం సెల్ఫ్‌గా ఏమైనా మెడిసిన్స్ తీసుకోవచ్చా? లేదండి. ఇవి సింప్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తాము. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే మీకున్న లక్షణాల్ని బట్టి దానికి మనం మెడిసిన్ ఇస్తాము. మీకు జ్వరం ఎక్కువగా ఉంటే, లేదా దగ్గు ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాము. జ్వరం తక్కువగా ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాము. సో, ఓన్ మెడికేషన్ అనేది చేయకండి. యాంటీబయాటిక్స్ అనేవి దీనికి పనికిరావండి. యాంటీ వైరల్ మాత్రమే దీని మెడిసిన్. స్పెసిఫిక్‌గా దీనికి సంబంధించి మెడిసిన్ అనేది ఏమీ లేదు. సో, మై అడ్వైస్, మీకు ఒకవేళ వ్యాధి లక్షణాలు కనిపించినట్టయితే మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించండి. తను మీకు కావాల్సిన మందులని మీ లక్షణాలని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తారు. థాంక్ యూ.